మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టలవాడ గ్రామస్తులు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పిట్టలవాడకు వెళ్లే ప్రధాన రహదారి బురదమయంగా మారింది. కనీసం నడుచుకుంటూ వెళ్లలేని స్థితిలో రోడ్డు మారిపోవడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు నెల్లూరు గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి తన సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపించారు. బురదమయంగా మారిన రోడ్డుపై మట్టి పోసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం స్పందించి పిట్టలవాడ గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్డు పనులు చేపట్టాలని, కల్వర్ట్ నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా పలువురు విజ్ఞప్తి చేశారు. మొన్నటి వర్షానికి దీని మీదకి కాలువేట్ లేక మొత్తం బొర్రి మొత్తం కొట్టుకుపోయి కాలువలో పడ్డది మట్టి. మళ్ళీ కాలువ పని పెట్టింది, రోడ్డు పని పెట్టింది. ఇక ఈడ కాలువేట్ కట్టమని ఆ రోజుల్లో రాపిచ్చినాము, రాసుకపోయారు. మాకు ఆమ్లెట్ విలేజ్ కింద పెద్దాపూర్ పిట్టలవాడ అనే 2 గ్రామాలు ఉంటాయి. వాళ్ళకు ఒక 20 కుటుంబాల వరకు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు తొవ్వ పోనీకి కానీ రానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ ఏదన్నా ఆదుకొని దీన్ని సీసీ రోడ్ కానీ లేదంటే మామూలుగా బీటీ రోడ్ కానీ వేసి కొంచెం సహకరించగలరని కోరుతున్నాము. అలాగే వాళ్ళకు ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ గుడిసెలలోనే ఉంటున్నారు. ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. దయచేసి ఎవరన్నా ముందట్టుకు వచ్చి ఆ ఇందిరమ్మ ఇండ్లలో పెట్టి ఇల్లు కట్టేయాలని కోరుతున్నాము. ఇప్పటికీ 2 సార్లు వచ్చారు. ఇంతకుముందు ఒకసారి నేను మట్టి పోపించాను. మళ్ళీ ఇప్పుడు అడిగితే మళ్ళీ ఇప్పుడు కూడా నా సహకారంతో మట్టి పోసి చేస్తున్నాను. కానీ ఎంత పోసినా టెంపరవరీగానే ఉండిపోతుంది. కొంచెం గవర్నమెంట్ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా. ఇది పెద్దాపూర్ శివార్లో పిట్టలవాడ అనే ఆదివాసులు ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పోనీకి రహదారి లేక ఇబ్బందులు పడుతారు. పోయిన 2 నెలల క్రితము ఏదో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్డు పోసిర్రు. మళ్ళీ దాని మీదకి వెళ్ళి వేరే మట్టి పోస్తే మంచిగుంటుండే. అక్కడక్కడ కాలువెట్లు తెగిపోయినాయి మొన్న వర్షాలకు. కాబట్టి వాళ్ళు పోనీకి రానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగాక అక్కడ రైతుల పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే నాయకులు కానీ మరి కలెక్టర్ కానీ స్పందించి మరి వీళ్ళ మీద ఆదివాసుల మీద దయచేసి ఈ రోడ్డును సీసీ రోడ్డుగా శాంక్షన్ చేయించి పోయగలరని మనం చేస్తున్నాం. మాది పెద్దాపురము. ఈ పిట్టెలకు రోడ్లు చక్కగా లేవు. మొత్తం గుంతలు ఉన్నాయి. ఇలా గుడిసెలకు 20 కుటుంబాలు ఉంటాయి. మొత్తము రోడ్లు మొత్తం సత్యనాశ అయినాయి. ఇప్పుడు పోనీకి రానికి ఒక బైక్ పోతలేదు, సైకిల్ పోతలేదు, నడుస్తానికి ఇలా తో బాగాలేదు. వీళ్ళకి ఒక రోడ్ మొత్తం కటింగ్ అయిపోయింది. సీసీ రోడ్ అన్న వీళ్ళ పిట్టెలకు సీసీ రోడ్ అన్న వేస్తే జర నయం ఉంటుందని మేము అనుకుంటున్నాము. కలెక్టర్ అన్న లేకపోతే ఎమ్మెల్యే అన్న సీఎం అన్న జర దీనికి అడ్జస్ట్ అని మేము అనుకుంటున్నాము. పిల్లలు ఉన్నారు, పోరలు ఉన్నారు, చిన్న పోరలు ఉన్నారు. స్కూల్ పోవడానికి 2 కిలోమీటర్లు వస్తుంది స్కూల్ కు, పెద్దాపురం స్కూల్ కు. అదే మరి తొవ్వ బాగలేదని మేము అడుగుతున్నాం.